నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. అయితే మేము ఎన్ని పనులు చేసినా, ఎన్ని పరిహారాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా మాకు ఆర్థికపరమైన ఇబ్బంది మాత్రం మాకు అది అవ్వట్లేదండి. అది పోవట్లేదు. ఎప్పటికప్పుడు వచ్చింది వచ్చినట్టు పోతుంది. లేకపోతే వచ్చింది పోతూ కూడా మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందండి అనేవాళ్ళ సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది ఎన్ని చెప్పినా కూడా. సరే, ఇక మరి ఏ రోజున ఏం చేస్తే ధన వశీకరణం అనేది జరుగుతుంది, ఈ ధనానికి సంబంధించిన ఇబ్బందుల్ని మనం అధిగమించవచ్చు అనేది తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఏదైనా పరిహార శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? ఉంది తల్లి, తప్పకుండా కూడా. ఫస్ట్ వారు ఉండేటువంటి పరిస్థితి ఏమిటి అనేది తెలుసుకోవాలి. అంటే వారి జన్మజాతక రీత్యా ఏర్పడినటువంటి లగ్నము, ఆ లగ్నంలో ఏ గ్రహం ఉంది, ద్వితీయ ఏది ఉంది, అంటే ద్వితీయ స్థానం అధిపతి ఎవరు, ఆ అధిపతి ఎవరితో కలిసి ఉన్నారు. ముందు ఒకసారి అయితే ఇప్పుడు ఏదైనా కూడా రెమెడీస్ చాలా ఉంటవి. 100% రహస్య శాస్త్రంలో కావచ్చును, మనకు పరిహార శాస్త్రాలలో కావచ్చును, ఇలాంటివి చాలా పుస్తకాలలో కొన్ని వందల వేల రెమెడీస్ ఉన్నాయి. అయితే అందరికీ కూడా ఇవి కొందరికి వర్తిస్తవి, కొందరికి వర్తించవు. కనుక ఎప్పుడైనా కూడా 100% మనుషులకు వర్తించాలి అంటే వారి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, వారి నక్షత్రము ఏమిటి అనేటువంటి విధంగా, వారి జన్మనామం ఏమిటి అని చూసుకొని ముందుకు వెళ్ళి ఆ విధమైనటువంటి ఆలోచన కానీ, ఆ విధమైనటువంటి పరిస్థితి చూసుకొని ముందుకు వెళితేనే బాగుంటుంది. అయితే ఇక్కడ మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడింది ఏమిటి అంటే, ఏ రోజు నాడు ఏ పని చేసుకుంటే మనకు ధనలాభం కలుగుతుంది. మనకు ఉన్నటువంటి 7 వారాలు, ఆదివారం ఏమిటి, సోమవారం ఏమిటి, ఎట్లా వాటిని చేసుకోవాలి అంటే ఖచ్చితంగా కూడా మనకు మార్వాడీసు ఈ ఈ విధమైనటువంటి దాన్ని 100% వారు పాటిస్తారు ఖచ్చితంగా కూడా. ఇంకా కూడా కొంతమంది బిజినెస్ చేసుకునేటువంటి వారు కానీ, లేదా ఏదైనా మనకు ఫైనాన్స్ రంగంలో ఉండేటువంటి వారు కానీ, మంగళవారం సంబంధించినటువంటి సెంటిమెంట్ వారికి ఉంటుంది. మనీ ట్రాన్సాక్షన్లో కానీ, ఇంకా శుక్రవారానికి సంబంధించింది. ఇప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో కొందరు శుక్రవారం పూట సాయంకాలం లైట్ వేస్తే డబ్బులు ఇవ్వము అనేటువంటిది కానీ, అంతెందుకు మామూలు రోజులైనప్పటికీ కూడా లైట్ వేస్తే డబ్బులు ఇవ్వరు సాయంకాలం. ఇట్లా ఉంటుంది, ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి మొత్తం మీద ఏమిటి అనుకుంటే, మనకు ఆదివారం రోజు ధనానికి సంబంధించినటువంటి పని కావాలి అన్నా, లేదా ధనము మనకు కలిసి రావాలి అనుకున్నటువంటి పనులు జరగాలి అనేటువంటి సందర్భంలో అయినా కూడా ఆదివారం రోజు తమలపాకులను తీసుకొని కొన్ని అంటే ఒక 3 కావచ్చును, ఒక 5 కావచ్చును, లేదా ఒక 9 కావచ్చును, ఇట్లా అవి మీ వద్ద అంటే మీరు ప్రయాణం చేసేటువంటి జేబులో, అంటే మీరు వేసుకున్నటువంటి డ్రెస్ జేబులో అయినా, లేదా ఒక బ్యాగ్లో అయినా, మీకు ఆ యొక్క తమలపాకు యొక్క ఎనర్జీ కలిగేటువంటి విధంగా వాటిని పెట్టుకొని మీరు ప్రయాణం సాగించినట్టయితే ఖచ్చితంగా కూడా మంచి ఫలితం ఉంటుంది. 100% ఆదివారం ఇలా చేస్తాం. ఆదివారం బయటికి వెళ్ళేటువంటి హాలిడే ఉంటుంది జనరల్ గా. ధనానికి సంబంధించి ఇప్పుడు ధనానికి సంబంధించి ఎవరైనా డబ్బులు ఇవ్వాలి మనకు, ఆదివారం రమ్మన్నారు, పోయేటువంటి సందర్భంలో ఇవి పెట్టుకొని వెళ్ళినట్టయితే కాస్త ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. వారు ఇచ్చేటువంటి సందర్భంలో కూడా ఇస్తారు. లేదు కొందరు రమ్మని కూడా అయ్యో రేపు ఇద్దాం అనుకున్నా అనేటువంటి సందర్భాలు కూడా ఎదురవుతాయి. అలాంటి సందర్భాలలో ఈ విధంగా చేసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ఈ యొక్క తమలపాకు యొక్క రెమెడీ ఆదివారం. ఇక తర్వాత ఏం చేయాలండి? పాడేయటమేనా తమలపాకు? చెట్ల మొదట్లో కానీ, లేదా పారే నీళ్ళల్లో కానీ ఎక్కడైనా పక్కన పెట్టేస్తే సరిపోతుంది. వాటిని తాంబూలంగా కూడా తినవచ్చు ఖచ్చితంగా. ఇక సోమవారం రోజు చూసుకున్నట్టయితే, మీరు ఏదైనా ఇంపార్టెంట్ పని మీద కానీ, లేదా మనీ రిలేటెడ్ వర్క్ కానీ, లేదా ఉద్యోగానికి సంబంధించింది కానీ వెళ్ళాలి అనేటువంటి సందర్భంలో ఇంతకు ముందు కూడా మనం చెప్పి ఉన్నాము. మీ యొక్క ప్రతిబింబం ఏదైతే ఉందో దానిని అద్దంలో చూసుకొని ఒక్క నిమిషము మీ ఇష్టదైవాన్ని తలుచుకోవాలి. ఖచ్చితంగా కూడా మీ యొక్క ముఖాన్ని ఖచ్చితంగా కూడా అద్దంలో చూసుకొని మన ఇష్టదైవాన్ని తలుచుకొని బయటికి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా కూడా మంచి ఫలితం గోచరిస్తుంది. అటు పిమ్మట మంగళవారం రోజు చూసుకున్నట్టయితే, మంగళవారం రోజు తీపి పదార్థాలు ఏమున్నా కూడా లేదు అనేటువంటి సందర్భంలో ఒక చాక్లెట్ అయినా కూడా
నోట్లో వేసుకొని తిని బయటికి తీపి వెళ్ళాలి. వస్తువు ఇక్కడ మనం చెప్పబడుతూ ఉన్నది. ఆ విధంగా తీపి వస్తువుని తీసుకొని మీరు బయటికి వెళ్ళాలి మంగళవారం రోజు. ఖచ్చితంగా కూడా పని అయ్యేటువంటి పరిస్థితి. ఇక బుధవారం రోజు చూసుకున్నట్టయితే పుదీనా ఆకు కావచ్చును. అంటే ఒక 2, 3 పుదీనా ఆకులు ఈ విధంగా తీసుకొని మీరు నోట్లో వేసుకొని కాస్త నములుకుంటూ బయటికి వెళ్తే సరిపోతుంది ఖచ్చితంగా కూడా. ఇక గురువారం చూసుకున్నట్టయితే నల్ల ఆవాలు, నల్ల ఆవాలు తీసుకొని ఒక 2, 3 గింజలు మామూలుగా నోట్లో వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని బయటికి వెళ్తే. విన్నారా? గురువారం రోజు మనీ రిలేటెడ్ కావచ్చును, లేదా ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళేటువంటి బయటికి. సందర్భము, ఉద్యోగ ప్రయత్నాలలో ఒకసారి చేసి కాలేదు అనేటువంటి భావన ఇది తప్పు. మినిమమ్ ఒక 4, 5 సార్లు లేదా ఒక 11 సార్లన్నా, ఒక 11 వారాలైనా లేదా ఒక 5 కంటిన్యూస్‌గా వారాలైనా యాహ్! చేయాలి. హ్మ్. ఎందుకంటే కర్మ అనేది ఒకసారి మనం 4 పుదీనా ఆకులు వేసుకొని బయటికి వెళ్ళగానే మన కర్మ అయితే పోదు గదా! ఆ! చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ అవసరం. యాహ్! హ్మ్. ఖచ్చితంగా కూడా అవుతుంది అనేటువంటి నమ్మకంతోటి మీరు చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. శుక్రవారానికి సంబంధించి పెరుగు ఒక స్పూను కాస్త మీరు నోట్లో వేసుకొని బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి. మనకు శనివారం రోజు చూసుకున్నట్టయితే అల్లం ముక్క కావచ్చును, లేదా ఆవు నెయ్యి. అల్లము లేదా ఆవు నెయ్యి ఒక 2 స్పూన్స్ మన మామూలు ఒక 2 మన చుక్కలు నోట్లో వేసుకుంటే ఆవు నెయ్యి మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా 7 వారాలకు సంబంధించి హ్మ్. 7 వారాలు చెయ్యకుండా మీరు ముందుగా ఏదైతే పని అనుకుంటున్నారో, ఆ పనికి సంబంధించింది ఇప్పుడు ఉద్యోగానికి సంబంధించి శనివారం రోజు చేసుకోండి. హ్మ్. మనీ వ్యాపారం. రిలేటెడ్ హ్మ్. మనీ రిలేటెడ్ హ్మ్. శుక్రవారాలు, మంగళవారాలు చేసుకోండి. సంతానానికి సంబంధించి ఏదైనా కావాలి అంటే ఈ విధంగా ఇప్పుడు సంతానానికి సంబంధించి హాస్పిటల్‌కు వెళ్ళేటువంటి సందర్భం ఉంది. లేదా ఇంకా పీసీఓడి ప్రాబ్లమ్స్‌లో ఇంకేదో మనకు ఇవన్నీ కూడా మంచి అంటే మీకు నెగెటివ్ జరిగేటువంటి సందర్భంలో మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటువంటి సందర్భంలో పాజిటివ్ రూపకంగా మారేటువంటి విధంగా అవకాశాలు మనకు ఈ విధంగా చేసుకుంటే లభిస్తాయి. నమ్మకంగా చేసుకున్నట్టయితే. గురువారము తప్పకుండా సంతానం కూడా అయితే గురువారం. గురువారం. గురువారం రోజు. ఇక అదే విధంగా సోమవారము మనకు సంబంధించి ఎంతో ఇంపార్టెంట్ పని కావచ్చును. మనీ రిలేటెడ్ కూడా. ఇట్లా మనము ప్రతిరోజు కూడా ఆదివారం ఏమిటి అంటే ఆరోగ్యానికి సంబంధించి ఏవైనా ఇబ్బందులు పడేటువంటి వారు ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకొని ఇప్పుడు ఇంట్లో నుండి బయటికి వెళ్ళాలి అనేటువంటి సందర్భం అంటే ఇవి కాస్త మనం చెప్పిన ఆదివారం రోజు ఏం చెప్పాం? తమలపాకులు అని చెప్పాం. ఒక్కొక్క వయసు వారికి ఒక్కొక్క కోరికలుంటాయి ఇక్కడ. అంటే 20 ఏళ్ల పిల్లవాడికి బండి నడపాలనేటువంటి కోరిక ఉంటుంది కావచ్చు. 30, 30 ప్లస్ ఉండేటువంటి వారికి వివాహము లేదా సంతానము. ఉద్యోగంలో హ్మ్. సంతానము ఇట్లా. ఇక 40-50 వారికి ఏమిటి హెల్త్ రిలేటెడ్ కావచ్చును. ఇంకేదైనా సెటిల్‌మెంట్ కావాలనో సెటిల్మెంటు లేకపోతే లేకపోతే ఇల్లు. గృహము కావచ్చును. గృహానికైతే ఏ రోజునండి? గృహానికి సోమవారం. సోమవారం. ఈశ్వరుడే తప్పకుండా. హ్మ్. విన్నారా? ఈశ్వరుడు లేదా గురుబలము గురువారం రోజు. రైట్. ఇట్లా హ్మ్. మీరు ఆ పనుల మీద బయటికి వెళ్ళేటువంటి సందర్భంలో రైట్. ఇవి చేసుకొని వెళ్ళినట్టయితే శుభం కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అక్కడ. విన్నారా? రైట్. చాలా అట్లా. బ్యూటిఫుల్‌గా చెప్పారు. డెఫినిట్‌గా 7 రోజుల్లో కూడా 7 రోజులు కూడా మనకి డెఫినిట్‌గా చాలా ఇంపార్టెంట్ డేస్. సో, ఈ 7 రోజుల్లో ఎలా మనం ప్లాన్ జేసుకోవాలి? ఏ రోజున వెళ్తే మన పని ఆ! ఈజీగా అయిపోతుందనేది మనకు ఆ కిటుకు తెలిస్తే డెఫినిట్‌గా మీరన్నట్టుగా బాగుంటుంది. ఆ! కానీ ఇప్పుడు ఇక్కడ ఏమిటి మనం చేయాల్సింది? మన నక్షత్రం కావాలి, మన డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఇక్కడ ఇవి కూడా మనకు కొన్ని గ్రహాలు ఒకవేళ అవి యోగిస్తున్నాయా? తెలియని వాళ్ళు లేకపోతే అంతగా అన్ని ఇప్పుడు అందరికి డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోవచ్చు గదా! వాళ్ళకి ఇది డెఫినిట్‌గా యూజ్‌ఫుల్ పేరు అవుతుంది. సరిపోతుంది. పేరు ఇప్పుడు సరిపోతుంది. ఉదాహరణ అట్లా అంటే తెలుసుకోండి ఏదైనా విషయాన్ని అట్లా. చాలా బ్యూటిఫుల్‌గా తెలియజేశారండి. థాంక్ యూ సో మచ్. నమస్తే. మహాదేవ.